ప్రైజ్ ది లార్డ్. దైవ వాక్యాన్ని డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని కృప సమృద్ధిగా మీకు అందరికీ తోడై కాపాడునుగాక. ఈరోజు వాక్యం నిమిత్తం నిర్గమాకాండం 16వ అధ్యాయం 27 అలాగే 29, 30 వచనాలు చదవాలని ఆశపడుతున్నాను. 7వ దినమున దాన్ని కూర్చుకొన వెళ్ళగా వారికేమీయూ దొరకకపోయెను. 7వ దినమున ఎవడనూ తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినం కోసం దేవుడు మోషే ద్వారా వారికి కట్టడి పెట్టినప్పుడు మరి 7వ దినమున వారు విశ్రమించినట్లుగా మనం చూస్తున్నాం. కొందరు మాత్రం మాట వినకుండా 7వ దినాన్ని కూడా మన్నా కూర్చుకోవాలని వెళ్ళారంట. వెళితే వారికేమీయూ దొరకకపోయాను అని వాక్యంలో చూడండి. పూర్వం నుంచి కూడా ఉన్నారు, విశ్రాంతి దినాన్ని వెళ్ళొద్దంటే వెళ్ళడం, విశ్రాంతి దినాన్ని కూర్చుకోవద్దంటే కూర్చుకోవడానికి ప్రయత్నం చేయడం. కూర్చుకోవడానికి వెళ్ళారంట కానీ ఏమీ దొరకలేదంట. తర్వాత వాళ్ళు విశ్రమించినట్లుగా మనం చూస్తాం. ఈరోజు విశ్రాంతి దినానికి గుర్తుగా మనకి క్రొత్త నిబంధనలో ఆదివారపు ఆరాధన ప్రభువు మనకిచ్చారు. అపోస్తలులు ఆదివారమున దేవాలయానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈ దినాల్లో కూడా ఆదివారం దేవునికి సమర్పించిన రోజు. ఆదివారం ప్రభు సన్నిధిలో మనం గడపాలి. ఆదివారం ప్రభుని ఆరాధించాలి. ఆదివారమున మీరు ఏ పనికి వెళ్ళకండి, దేవుని సన్నిధికి రండి, దేవుని స్తుతించండి. 7 దినాలు కష్టపడండి, 6 దినాలు కష్టపడండి, 7వ దినాన విశ్రమించండి, దేవునితో గడపండి అని చెప్తే ఇప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే 7వ దినాన్ని కూడా మరి పనికి వెళ్ళిపోవాలని, 7వ దినాన్ని కూడా ఏదో సంపాదించుకోవాలని వారి వృత్తి చొప్పున మరి ఆదివారం వారు పనికి వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వారు సంపాదించుకోవాలి. ఆదివారం మానేస్తే మాకు ఎలా గడిస్తుందండి ఆదివారం. కానీ వాక్యం చెప్తుంది, ఆదివారం దేవుని సన్నిధి మాని వెళ్ళిపోతే నీకేమి దొరకదంట. నీకు అనుకోవచ్చు, మాకు కూలి పని వచ్చింది కదా, లేకపోతే మాకు లాభమే కలిగింది కదా, మాకు వేట దొరికింది కదా, లేకపోతే మాకు జీతం వచ్చింది కదా అనుకోవచ్చు. కానీ మన యొక్క దైనందిన జీవితంలో అవేవి మిగలవు. ఆ రాబడి మనకేమి మరి ఆశీర్వాదకరంగా ఉండదు. అది మనకి దేవుని సన్నిధి మాని సంపాదించిన ధనం ద్వారా మనకు మంచి మేలేమి జరగదు. ఎందుకంటే దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలి, ఆదివారానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఆదివారానికి ఇవ్వాలి. ఎందుకంటే దేవునికి ఇవ్వాలి, మనది మనం తీసుకోవాలి. ప్రభువు చెప్పినటువంటి కట్టడ ప్రకారం మనం జీవించాలి. ఆదివారమున వెళ్ళి సంపాదించేసి గొప్ప వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఎవరున్నారండి? అలాగని ఆదివారం మాని దేవుని సన్నిధికి వచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరున్నారండి? తప్పక దేవుని బిడ్డలకి ఇది కట్టడ. ఎందుకంటే మహిమగల సంఘముగా దేవుని రాజ్యములో నిలబడటానికి వాక్యమును ఉదక స్నానం చేత మనం పరిశుద్ధపరచబడాలంట. ఆ ఉదక స్నానం ఎవరి ద్వారా అంటే దైవజనుడు బోధించే వాక్యము ద్వారా. ఎందుకంటే దేవుని రాజ్యం వెళ్ళడానికి మనల్ని ఇక్కడ సిద్ధపాటు చేసే వ్యక్తి ఎవరంటే దైవజనుడు. దేవుని మందిరంలో దైవజనుడి చోట, దైవజనుడు యొక్క నోట దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట ద్వారా మనం సరిచేయబడి, శుద్ధి చేయబడి, పవిత్రపరచబడి, దేవునికి మరి అర్హమైన పాత్రగా మనం మార్చబడి, పెండ్లి కుమార్తెగా అలంకరించబడి ఆయన రాజ్యం చేరవలసిన అవసరం ఉంది. అలా చేర్చబడడానికి ఆదివారం మనం దేవునికి సమర్పించుకోవాలి. ఏమండి, ఈ వారం అంతా కష్టపడతాం కదా, ఆ ఒక్కరోజు కొంత సమయం దేవునితో గడిపి, సన్నిధిలో గడిపి, వాక్యంతో గడిపి, మరి కొంత సమయం కుటుంబంతో, ఫ్యామిలీతో, చక్కగా పిల్లలతో గడుపుతూ ఆ రోజు విశ్రాంతి తీసుకుంటే నీకేమీ నష్టం కలగదు. ఆదివారంకి అవసరమైన దీవెన ప్రభువు వారం రోజుల్లో నీకు ఇస్తారనమాట. నీకేమీ కొదువు కాదు. శనివారమే దాన్ని తగిన దేవుడు నీకు ఇస్తారు. నువ్వు దేవుని వాక్యానికి లోబట్ట మొదలు పెడితే దేవుడు నిన్ను దీవించడం కూడా మొదలు పెడతారు. కాబట్టి విశ్రాంతి దినముగా మనకి ఇవ్వబడిన ఆదివారమున దేవునికి సమర్పించుకుని దేవునితో మనం జీవిద్దాం, దేవునితో సమయం గడుపుదాం, కుటుంబంతో సమయం గడుపుదాం. దేవుడు మనకి కొదువ ఏమీయూ రానివ్వరు, కొరత ఏమీయూ రానివ్వరు. సమృద్ధితో ప్రభువు నింపుతారు. దేవుడు మరి నిశ్చయముగా నీకు తగిన దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా కలిగించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.